హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జూన్ 19వ తేదీ నుండి మీరు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇంట ఘోరం జరగబోతుంది. అయితే మీ ఇంట్లో ఈ ఘోరం సంభవించడం ఈ పరిస్థితుల్లో తప్పదు కనుక మీ జాగ్రత్తల్లో మీరు తప్పనిసరిగా ఉండాలని పండితులు చెప్తున్నమాట. దైవ బలం కోసం మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటో, పాటించవలసిన పరిహారాలు ఏమిటో, అసలు జరిగే ఘోరం ఏమిటో, మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి జాతకులు, మీ మీద అనుగ్రహం శని భగవానుడిది ఎక్కువగా ఉంటుంది. అయితే మీ యొక్క ప్రవర్తన వల్ల మీకు శత్రువులు కూడా ఎక్కువగా తయారవుతారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గనక తులారాశి వారి జాతకులకు ఈ జూన్ మాసంలో 19వ తేదీ నుండి పట్టిందల్లా బంగారం కాబోతూ ఉన్నది. వీరు ఏది చేద్దామనుకున్నా అనుకున్నదే తడువుగా ఆ యొక్క పనులు పూర్తి అయిపోతూ ఉంటాయి. బంధుమిత్రుల్లో కావచ్చు, సన్నిహితుల్లో కావచ్చు, వీరికి జాక్ పాట్ దక్కిందిరా అన్నట్లుగా మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మీ యొక్క గౌరవ ప్రతిష్టలు కూడా మరింతగా ఇనుమడిస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలితం రెట్టింపు దశలో ఉంది. ఇప్పటి రోజు నుంచి కూడాను దేవుని అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉండబోతుంది. దైవ బలంతో మీరు చేసే ప్రతి పని కూడాను ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటాయి. అలాగే తులారాశి వారి జాతకులు అందిపుచ్చుకునే అదృష్టం ఏమిటంటే గనక అప్పుల ఊబి నుంచి బయటపడతారు. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్లబోతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కావచ్చు, స్టాక్ మార్కెట్ లో ఉన్న వారికి కావచ్చు, ఈ యొక్క జూన్ మాసంలో 19వ తేదీ నుండి కూడాను ఇక అదృష్టమే అదృష్టం. వీరు చెప్పిందే వేదమన్నట్లుగా మీ యొక్క వ్యాపారం మారిపోతుంది. వ్యాపారాల్లో ఊహకు మించిన అదృష్టం మీకు వెన్నంటే ఉండబోతుంది. మీతో ఉన్నవారు కూడా లబ్ధి పొందుకోబోతూ ఉన్నారు. మీ మాటే వేదమన్నట్లుగా మీ చుట్టూరా ఉన్నవారు తయారవుతారు. వారు మీ మాటకు ఖచ్చితంగా ఎంతో నమ్మకాన్ని ఇస్తారు. మీరు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తారు. తులారాశి జాతకులకు ఎప్పుడు కూడాను పరోపకార బుద్ధి ఎక్కువే. ఎవరైనా సరే వీరిని నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న వీరిని ఏదైనా సహాయం అడిగితే గనక ఖచ్చితంగా వారికి సహాయం చేసి అది పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపోరు. వీరికి ఎలా ఉంటుంది అంటే గనక నిద్రలో కూడాను వారికి సహాయం చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. కష్టకాలం నుంచి మిత్రులను కావచ్చు, సన్నిహితులను కావచ్చు కాపాడేందుకు వీరు చేసే ప్రయత్నం భగీరథ ప్రయత్నం అనే చెప్పాలి. భగవంతుని అనుగ్రహంతో పుట్టిన తులారాశి జాతకులకు జన్మతః వచ్చిన సలక్షణమిది. కానీ కొన్ని సార్లు మీరు ఇటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడాను నిందలు మోయాల్సి వస్తుంది. అవమానాలు కూడా ఎదుర్కొంటారు. కావున ఈ విషయాల్లో జాగ్రత్త. కానీ జూన్ మాసంలో 19వ తేదీ నుండి కూడా తులారాశి వారి జాతకులు అవమానాలు తక్కువ, రాజ్యపూజ్యం ఎక్కువ, వీరికి గౌరవం ఎక్కువ అవుతుంది. అయితే మిమ్మల్ని చూసి కొంతమంది ఓర్వలేని వారు, అసూయ చెందేవారు కూడా మీ చుట్టుపక్కలే ఉంటారు. కానీ ఎత్తుకు పై ఎత్తులు వేసే నేర్పరితనం తులారాశి వారి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. కావున ఆ పరిస్థితుల నుండి చాలా వరకు కూడాను తప్పించుకోగలుగుతారు. ఇది అంతా కూడాను ఈశ్వరేచ్ఛ అని చెప్పొచ్చు. కాకపోతే ఏమిటంటే గనక మీ యొక్క ప్రవర్తన కాస్త మారిపోతుంది. అహంభావ పూరిత ధోరణి ఎక్కువ అవుతుంది. తత్ఫలితంగా మిత్రులు కూడా శత్రువులు అయ్యేటటువంటి ఆస్కారం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయినా కూడా మీరు ఎలా ఉంటారంటే మీ యొక్క ఆలోచనలు మార్చుకోరు. అలాగే మీలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. తత్ఫలితంగా అనవసరమైన చిక్కుల్లో, సమస్యల్లో తరచుగా చిక్కుకునే ఆస్కారం కూడా కనిపిస్తుంది. కావున జూన్ మాసం 19వ తేదీ నుండి కూడాను మీరు ఇటువంటి విషయాల్లో చాలా వరకు కూడాను అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇది జ్యోతిష పండితులు సైతం హెచ్చరిస్తున్న అంశము. మీ యొక్క వైఖరి ఇదే విధంగా ఉంటే గనక అనవసరమైన
విషయాన్ని కూడా ఆ విషయంలో కూడా విపరీతమైనటువంటి పట్టుదల చూపిస్తారు. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఎక్కువ తులారాశి వారి జాతకులు కావున చాలా జాగ్రత్త. అయితే ఈ రాశి జాతకులు ఇందు మూలంగానే నష్టాల్లో చిక్కుల్లో చిక్కుకుపోతారు కావున ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పడం జరుగుతుంది ఈ జూన్ మాసం 19వ తేదీ నుండి. అయితే ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు, ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడాను కార్యరూపం దాలుస్తాయి అనే విషయం వీరికి తెలియదు. కానీ ఈ యొక్క జూన్ మాసంలో 19వ తేదీ నుండి కూడాను మీ యొక్క పథకాలు ఫలిస్తాయి, కార్యరూపం దాలుస్తాయి. అయితే మంచి మంచి తెలివితేటలు కూడా పెరుగుతాయి, మీ నైపుణ్యాన్ని కూడా మరింతగా మెరుగుపరుచుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకునేటటువంటి గుణాన్ని పెంపొందించుకుంటారు. అయితే ఈ రాశి జాతకులకు మొండితనం చాలా ఎక్కువ. తమకు తాము ఎలా భావిస్తారంటే మేము తెలివితేటలం కలవారమని భావిస్తారు. కానీ ఎప్పుడు నేర్చుకునే తత్వం ఉండాలి, అలవరుచుకోండి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు కోపం ఆవేశం ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వేచ్ఛ జీవితంపై వీరికి ఆసక్తిగా ఉంటుంది. అయితే ఆ ఆసక్తి మూలంగా కూడాను కాస్త చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే విషయం తులారాశి జాతకులకు అస్సలు తెలియదు. గుడ్డిగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు. వారు ప్రత్యక్షంగా మీతో తేనె పూసిన కత్తిలాగా మాట్లాడతారు. ఆ విషయాన్ని గ్రహించడానికి ఆలస్యం అయిపోతుంది. కావున నమ్మడం విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సలహా కూడా తీసుకోండి. వారు వాదిస్తే గనక వారిని నమ్మడం మానేయండి. మీ కళ్ళతో మీరు చూస్తే ఈ జూన్ మాసం 19వ తేదీ నుండి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనే విషయం మీకు తెలియకపోతుంది. మీ జాతకంలోనే మీకు తెలియకుండా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. కొన్నిసార్లు సొంత ఇంట్లోనే కుటుంబంలోనే మీకు తెలియకుండా శత్రువులు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. శత్రువులు మీ చుట్టూనే ఉంటారు. మీకు జరిగేటటువంటి ఏదైతే అదృష్టం కలిగిందో, జాక్ పాట్ కలుగుతుందో ఆ యొక్క అదృష్టాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని అధహ పాతాళానికి తొక్కేయాలని ఎన్నో రకాల ప్లాన్స్ వేస్తూ ఉంటారు. తులారాశి జాతకులకు కుటుంబంలోనే ఎక్కువగా శత్రువులు ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రము కూడా సందేహం లేదు. అయితే అన్ని తెలుసుకుని మీకు నష్టం కలిగించే విధంగా మీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. తత్ఫలితంగా మీ ఇంట్లో ఘోరం జరగబోతోంది. ఈ యొక్క ఘోరం ఎలా ఉంటుంది అంటే గనక మీకు వాహన ప్రమాదం సంభవించవచ్చు. లేకపోతే గనక ఆర్థిక పరంగా మిమ్మల్ని చాలా వరకు కూడాను అధహ పాతాళానికి తొక్కేసే విధంగా వారు చేసే ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఏదైనా నూతన ఆలోచనలు చేస్తే గనక కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వారు మీ ఎదురు చాలా బాగుంది ఆ ప్లాన్ అని చెప్తారు. వారికి కూడా ఆ ప్లాన్ నచ్చుతుంది. కానీ ఆ ప్లాన్ మీరు అమలు చేస్తే మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తారు అని చెప్పి వారు అసూయ చెందుతారు. తత్ఫలితంగా ఎలా ఉంటుందంటే, మీరు ఆ యొక్క ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయక మునిపే మీ దగ్గర ఆర్థిక పరిస్థితి క్షీణించే విధంగా చేస్తారు. మీకు రావాల్సిన అప్పులు రాకుండా అడ్డుపడతారు. మీకు తెలియకుండానే ఇవన్నీ చేసేస్తారు. తత్ఫలితంగా మీరు మానసికంగా వేదనకు గురి అవుతారు. కావున మీరు ఏదైనా సరే ఆత్మహత్య లాంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. కావున ఈ విషయాల్లో జాగ్రత్త. మిమ్మల్ని చూసి మీరు కృంగిపోవడం చూసి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా కూడాను మానసిక వేదనకు గురవచ్చును. మొత్తం మీద చెప్పేది ఏమిటంటే గనక, మీరు చేసిన తప్పుకో మీ ఇంట్లో ఘోరం జరగబోతోంది. మిమ్మల్ని ప్రమాద రూపంలో కబళించవచ్చును, లేదా కుటుంబ సభ్యులు మానసిక వేదనకు గురి కావడం కావచ్చును. ఎలా చూసుకున్నా కూడాను మీ ఇంట్లో ఉన్నటువంటి శత్రువుల రీత్యానే ఇంట్లో ప్రమాదం సంభవించబోతుంది. ఈ పరిస్థితి మీరు చేయవలసిన దేవత ఆరాధన విషయానికి వస్తే గనక, పరమశివుని అనుగ్రహం కోసం మీరు ఎప్పుడు కూడాను పరమశివుని ఆరాధన చెయ్యండి. శివ స్తోత్రాన్ని పాటించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలు కుదిరినప్పుడల్లా పాటించండి. ఇక అలాగే ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోండి. అందులోన మీరు ఏమిటంటే గనక ఎరుపు రంగు పుష్పములతో కావచ్చు, తెలుపు రంగు పుష్పములతో కావచ్చు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోండి. విఘ్నాలు లేకుండా మీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఏదైనా దేవాలయంలో మీరు జమ్మి చెట్టును లేదా మామిడి చెట్టును ఈ యొక్క మొక్కను నాటండి. ఇలా చేస్తే గనక దోషాలు పూర్తిగా నాశనం అయిపోతాయి. అపమృత్యు దోషం నుండి బయటపడతారు. నిత్యం శనిదేవుణ్ణి పూజిస్తూ ఉండండి. అలాగే గురువారం కానీ శుక్రవారం తిథి నాడు కానీ ఎవరైనా పేదవారికి మీకు తోచినంతగా దానాన్ని ఇవ్వండి. వస్త్రదానం కావచ్చు, వస్తు దానం కావచ్చు, లేకపోతే గనక మీ స్తోమతకు తగ్గట్లుగా ఏదేని దానం రూపంలో వారికి సమర్పించండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా చెడు పరిస్థితుల నుండి బయటపడతారు.
ఇక అలాగే నల్ల శనగలు, నల్ల మిరియాలు ఎక్కువగా ఆహారంలో ఉపయోగించండి. ఇలా చేస్తే గనక శని దోషాలు తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు జూన్ మాసంలో 19వ తేదీ నుండి కూడా ఎలా ఉండబోతుందో. మీ ఇంట్లో జరిగేటటువంటి ఆ యొక్క ఘోరం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.